జీరో బ్యాలెన్స్. ప్రతి వ్యక్తి గురించి మనకి అసలు ఏ నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదు. నెగిటివ్ ఫీలింగ్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఉండకూడదు. మనం అకౌంట్ లో నెగిటివ్ బ్యాలెన్స్ పెడుతూ ఉంటే, అంటే అప్పు తీసుకుంటే వడ్డీ ఎక్కువ పడతా ఉంటుంది. సో లైక్ దాట్. సో మనకి తెలియకుండా మనం నెగిటివ్ బ్యాలెన్స్ ఏదైనా అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు అనుకో, లోన్ తీసుకుని ఈ లోన్ యాప్ల్లో వాటిల్లో ఆ మనం తీసుకునేది కొంచెమే అయి ఉంటది, కానీ దాన్ని వడ్డీ కూడా 100 రెట్లు 10 వందల రెట్లు అయిపోతా ఉంటది. అందుకని దాన్ని ఎప్పటికప్పుడు జీరో చేసుకున్నాం అనుకోండి, ఆ 100 రూపాయలు ఉన్నప్పుడే యూ విల్ నాట్ బి యూ విల్ నాట్ యు ఆర్ నాట్ లయబుల్ టు పే మోర్ అమౌంట్ ఆఫ్ మనీ. అంటే ఎప్పటికప్పుడు, అంటే చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేకుండా అవతల వ్యక్తి మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు మనం జీరో చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదండి? రైట్. సో ఐ ప్రిఫర్ దట్ ఎవరైనా ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియో సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు యూ మోర్. సో మనము నెగిటివ్ బ్యాలెన్స్ చూసేటప్పుడు నిన్న మనం ఒకటి రెండు క్వశ్చన్స్ చూసాము. ఒకటి రెండు క్వశ్చన్స్ ఐ నిన్నటి కాన్సెప్ట్ తో ఐ డోంట్ వాంట్ ఎవరైనా వాదిస్తుంటే నేను వాదించడం అని అంటే ఎవరైనా ఆ అడుగుతున్న క్వశ్చన్ కి ఐ డోంట్ వాంట్ టు కౌంటర్. కానీ నిన్న క్వశ్చన్ ఒక్కటి తీసుకొని ఈ రోజు క్లాస్ ఆ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. నిన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఆ నేను ఒక వ్యక్తిలో అసలు ఆ ఈ ఎంతసేపు చూసినా నాకు పాజిటివిటీ కనపడట్లేదు. మీరు ఎవరి అవతల వ్యక్తిలో పాజిటివిటీ కనపడాలి అని అంటే మీరు ముందు జీరో చేసుకోవాలి. మీరు నెగిటివ్ బ్యాలెన్స్ లో నుంచి చూస్తూ ఉంటే మీకు ఎప్పటికీ అవతల వ్యక్తిలో పాజిటివ్ గుణాలు కనపడవు. మనం ఏమనుకుంటాము అని అంటే, మనం జీరో చేసేసుకున్నాము అనే ఉద్దేశంతో మనము ఆ పాజిటివ్ గా చూద్దాము అనేసి అనిపిస్తుంది. కానీ అవతల వ్యక్తి ఎప్పుడు పాజిటివ్ గా కనపడదు. అర్థమవుతుంది కదండి ఈ విషయం? మనం నిన్న మనం చర్చించుకున్నాం. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్, వన్ ఆఫ్ అవర్ పార్టిసిపెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్ కి ఆ అవతల వ్యక్తిలో అస్సలు మొత్తం నెగిటివే జీరో, ఆర్ఎల్స్ పాజిటివ్ విషయాలు ఆ భూతద్దం పెట్టి చూసినా కనపడట్లేదు అనేసి చెప్పారు. ఐ అండర్స్టాండ్. బహుశా అలా ఉండుండొచ్చు, ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉండుండొచ్చు. కానీ నిన్న ఈ విషయం చెప్దాం అనుకున్నాను, టైం అయిపోయింది. అండ్ ఆల్సో నిన్నటి టాపిక్ అంత దాంతో సెయిల్ అవ్వాలి కాబట్టి ఐ హావ్ లెఫ్ట్ ఇట్ దేర్. ఈ రోజు దాని గురించి కొంచెం చెప్తాను. మనము అవతల వ్యక్తిలో పాజిటివ్ చూడాలి అని అంటే మొదట మనము పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. మనం అనుకుంటుండొచ్చు మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉన్నాము అనేసి, కానీ రియల్ గా మీరు అవతల వ్యక్తిలో పాజిటివిటీ చూడలేకపోతుంటే మీరు పాజిటివ్ గా లేనట్లే లెక్క. ఇది బండ గుర్తు. ఏంటంటే అవతల వ్యక్తిలో పాజిటివ్ విషయాలు ఒక్కటి కూడా కనపడకపోతుంటే మనం పాజిటివ్ గా లేనట్లు లెక్క. అంటే అది ఏం పెద్ద జబ్బు కాదు, కాకపోతే మనం చూసే దృక్కోణాన్ని మార్చుకోవాలి. అంటే మనకి పాజిటివ్స్ చూడడం తెలియడం లేదు అన్నమాట. మనకి అవతల వ్యక్తి యొక్క పాజిటివిటీని చూడడం మనకి అర్థం కావడం లేదు అన్నట్లే లెక్క. మనం ఏమనుకుంటాం, మనం ఉన్న స్థితిలో మనము ఇప్పుడు
మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము, అవతల వ్యక్తి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు, మనకి ఎప్పుడు పైకెత్తి చూడాలి అనేసి ఉద్దేశంతో మనం బహుశా మన చుట్టుపక్కల జరుగుతున్న మంచిని చూడలేకపోతున్నాము. ఆ నిన్న ఎగ్జాంపులే చెప్తాను. నాకు మా అందరితో పడుతుంది, ప్రతి వ్యక్తి పాజిటివ్ గానే కనపడతారు, కానీ మా అత్తగారు మాత్రం పాజిటివ్ గా కనపడరు. ఆమె దాంట్లో అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ కనపడనే కనపడద్దు అనేసి ఆ మనకు అనిపిస్తా ఉంటది. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి పాజిటివ్ గా చూడాలి అని అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ లో పాజిటివిటీ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఐఎమ్ రిపీటింగ్ సో దట్ ఇట్ సింక్స్ ఇన్ టు అవర్ మైండ్స్. మనం చూసే దృక్కోణాన్ని బహుశా మార్చుకోవాలి. ఒకే ఒక్క రీజన్ ఒకే ఒక్క రీజన్ మీ అత్తగారిని మీ అత్తగారిని మీరు పాజిటివ్ గా చూడడానికి ఒకే ఒక్క రీజన్. ఆవిడ సంతానాన్ని మీరు పెళ్లి చేసుకున్నారు. అవునా కాదు? ఆవిడ మీ అత్తగారి యొక్క సంతానాన్ని మీరు పెళ్లి చేసుకున్నారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎవరినో అసలు అంత ప్రపంచం అంతా కూడా ఆవిడ మొత్తం నెగిటివే అనుకోండి. మొత్తం నెగిటివే అనుకోండి. కానీ అత్తగారు యొక్క కొడుకు గారు అంటే మీ భర్త గారు మాత్రం చాలా మంచోళ్ళు. మీ అత్తగారు మాత్రం అసలు షీ హాస్ బికమ్ అన్ ఈవిల్. ఒకే ఒక్క రీజన్. వారితోటి మీరు జీవనాన్ని పంచుకున్నారు. మీ అత్తగారి యొక్క జీన్సే మీ ఆయనలో ఉన్నాయి. ఆయన జీన్స్ వారితో మీరు సహజీవనం చేస్తున్నారు. పిల్లల్ని కూడా కన్నారు. వాళ్ళ జీన్స్ అంటే మీ అత్తగారి జీన్స్ దే హ్యావ్ ఫ్లోన్ ఇన్ టు యువర్ కిడ్స్ ఆల్సో. సో విఎస్ఆర్ గారు నవ్వుతూ ఉన్నారు. మా కూడా యా యా యూ హ్యావ్ అండర్స్టూడ్ కదా. ఐ అండర్స్టాండ్. విఎస్ఆర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్, లేదు అన్మ్యూట్ సార్. చేసి. అర్థమైంది సార్, అర్థమైంది. యా యా. సో మనం ఏంటంటే వీ హ్యావ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనకు చూసే దృక్కోణం మనం చూడడంలా. మనం ఏమనుకుంటాము అని అంటే నేను బాగున్నాను కదా, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను కదా, మీరు మీ స్థాయిలో అవతల వ్యక్తులు లేరు. వాళ్ళు మీకంటే బహుశా కింద స్థాయిలో ఉన్నారు. మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, అవతల వ్యక్తి నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఒక 10th క్లాస్ చదివే పిల్లవాడిని తీసుకొచ్చి పిహెచ్డి లేకపోతే ఐఐటిలో చెప్పే ఫార్ములాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో మీరు ఎలా అయితే 10వ తరగతి యావరేజ్ గా చదివే అతనిని ఐఐటి ఫార్ములాలు ఇదిగో నేను ఇలా ఇలా మంచిగా చేసి పెట్టాను అనేసి మీ స్థాయిలోకి తీసుకురావాలి అని అనుకుంటారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అవతల వ్యక్తి లేరు అని అన్నప్పుడు వాళ్ళ మీద మనకి నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. సో మనం ఒకే ఒక్క రీజన్ అవతల వ్యక్తిని క్షమించడానికి, లేకపోతే క్షమించి ఆ, వాళ్ళల్లో మీరు పాజిటివ్ వెతకకపోయినా పర్వాలేదు. ఫస్ట్ పాయింట్ మీరు అవతల వ్యక్తి యొక్క ఆ, భావన, వారి మీద యొక్క మీ అభిప్రాయాన్ని జీరో చేసేసుకోండి. అది ఎవరైనా పర్వాలేదు. నేను ఈ ఎక్సర్సైజ్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఇంతవరకు జీరో బ్యాలెన్స్ తో ఉన్న వాళ్ళు కనపడ్డారు. కానీ అంటే నా పట్ల నేను అకౌంట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ నేను ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళందరూ జీరో బ్యాలెన్సెస్ తో ఉన్నారు. కానీ ఎవరు స్టిల్ నెగిటివ్ బ్యాలెన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ నేను చూసుకుంటున్నా కానీ మనకి శత్రువులు ఆర్ఎల్స్ మనకి ఎగెనెస్ట్ గా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. అది మనము ఎవరి మీదైనా శత్రుత్వాన్ని పెట్టుకున్నాము అని అంటే ఫస్ట్ అది మనల్ని దహించి వేయగలిగిన శక్తి ఉన్నది అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరి మీదైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, ఈ అరిషడ్ వర్గాల్లో ఏవైనా సరే, ఇంకా మనం అనుకుంటాం కదా అరిషడ్ వర్గాలు అని అంటే
కామ క్రోధ లోభ మద మోహనం మోహ మాత్సర్యాలు ఇలాంటివి మనకి గనక ఉంటే అది ఏంటంటే మనము మన చేతితోటి మన చేతితోటి ఒక బర్నింగ్ కోల్ అంటే మండుతూ ఉన్న ఆ నిప్పుని పట్టుకుంటున్నట్లన్నమాట. ఒక్క నెగిటివ్ ఆలోచన, ఒక్క వ్యక్తి గురించి నెగిటివ్ బ్యాలెన్స్, ఒక్క సందర్భాన్ని గురించి మీకు ఉన్న నెగిటివ్ ఫీలింగ్ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఎంటైర్ లైఫ్. ఒక్క నెగిటివ్ ఆలోచన, ఒక్క వ్యక్తి గురించి నెగిటివ్ ఫీలింగ్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ యువర్ స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్. ప్రతి వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం అవతల వ్యక్తి కోసం కాదు, మన కోసం, మన పీస్ఫుల్ మైండ్ కోసం. రిపీటింగ్ ఇట్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ సో దట్ ఇట్ గోస్ ఇన్ టు అవర్ మైండ్. మనకంటూ ఇప్పటి నుండి ఎవ్వరు శత్రువులు కానే కాదు. మనకి ఎవ్వరి పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ ఉండనే ఉండవు. మనము వీలైతే ప్రేమని పంచుదాము డ్యూడ్ అని అంటాడు మిర్చి సినిమాలో హీరో. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించకపోతే మీరు మాత్రం ద్వేషాన్ని ఇవ్వద్దు. ద్వేషము తాలూకు భావనలు మైండ్ లో అసలు ఎప్పుడూ పెట్టుకోవద్దు, ఎవరి గురించి అయినా సరే. సో దట్ వాస్ ద టాపిక్ ఐ వాంటెడ్ టు టెల్ ఎస్టర్డే ఓన్లీ. బట్ మనకి సిన్స్ యూ హావ్ సింక్డ్ దట్, దీన్ని కూడా ఇది పెట్టుకోండి. మనం అవతల వ్యక్తిలో అస్సలు నెగిటివ్ మొత్తం చూడగలుగుతున్నాం, అస్సలు పాజిటివ్ చూడలేకపోతున్నాము అని అంటే బహుశా మనకి చూసే దృక్కోణం అలవడలేదు అనేది మన కమి, ఆర్ ఎల్స్ మన ల్యాక్యునా అని అనుకోండి. మనము అంతకు ముందు ఈ స్టోరీ చెప్పుకున్నాం, కృష్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు. సో ఈ స్టోరీ చెప్పుకున్నాము కాబట్టి ఆ స్టోరీ కావాలంటే మళ్ళీ మనం ఇంకోసారి చెప్పుకుందాం ఈ రోజు రేపట్లో. ఆల్రెడీ అది గుర్తుండుంటే ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. ఆశాజ్యోతి గారు చెప్పండి, అన్మ్యూట్ అంటారు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ప్రతి వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి, అది మన కోసము అంటున్నారు. ఇప్పుడు జస్ట్ నేను చెప్తున్నానంటే మనం ఒకరితో ఉంటున్నాము, వాళ్ళని మనం ప్రతిరోజు క్షమిస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళలో నెగిటివ్ థాట్స్ అలాగే ఉంటున్నాయి. అది మనకేం కాదు, కానీ మనం ఒకవేళ వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి మంచిగా, వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా తప్పుగా తీసుకోవడం అలా కాకుండా మనము కలిసి ఉంటున్న వాళ్ళతోనే అలా ఏదైనా ఉంటే డౌట్ అంతే, సరేం మన ఇది కాదు, నా డౌట్. దట్ ఈస్ ట్రూ, ఐ అండర్స్టాండ్. మనము అవతల వ్యక్తికి సజెషన్ ఎప్పుడు ఇస్తారు? వెన్ యు ఆర్ వండర్ఫుల్ ఎట్ ఇట్, వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ ఎట్ మాస్టరింగ్ ద ఆర్ట్. మీతో పాటు కలిసి ఉన్న వాళ్ళకి మీరు ఇలా ఉండండి అని తప్పు జారిపోయి కూడా చెప్పదు. ప్లీజ్ అండర్స్టాండ్. మీతో కలిసి ఉంటున్న వాళ్ళు మీ జీవన విధానాన్ని చూసి మీ మాట కంటే కూడా మీ చేష్ట ని చూసి మాత్రమే వాళ్ళు మారుతారు. మీరు మీతో పాటు ఉంటున్నారు అని అంటే మీరు, నేను ఐ అండర్స్టాండ్, మీకంటే అవతల వాళ్ళకు మంచి చెప్పాలి అని అనుకుంటున్న వాళ్ళు మీకంటే ఆ ఇంట్లో, లేకపోతే మీకంటే ఆ ఇంట్లో మనుషులతో ముందు నుంచే ఉంటున్నారు. మీరే కొత్తగా వస్తున్నారు,
కొత్తగా వచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరించింది అనేసి వాళ్ళు అనుకుంటారు తప్పితే మీ మీరు చెప్పే దానిలో మంచిని చూడలేరు. అవతల వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే కదా మీరు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. సో దానికి ఏంటి అనంటే, దానికి మీరు నోటితో కంటే మీ చేష్టలతోటి మీరు పని చేయాలి. మీ చేష్టలు అనంటే మీరు ఇది ఇలా చెయ్యండి అని చెప్పే కంటే ఇలా చేసేలా ప్రేరేపించేలా మీ యాక్షన్స్ ఉండాలి. అవతల వ్యక్తి పలకరించినప్పుడు నవ్వుతూ ఉండాలి. బికాజ్ యూ డిజర్వ్ ద హ్యాపీనెస్. అవతల వ్యక్తితోటి మాట్లాడిస్తేనే మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. మీరు ధర్మ ప్రకారం మీ ధర్మం ఏదైతే ఉందో దానిని తూచా తప్పకుండా పాటిస్తూ, మీ ధర్మము అవతల వ్యక్తిని దుమ్మెత్తిపోయడం కాదు, మీ ధర్మం అవతల వ్యక్తిని బాగు చేయడం కాదు, మీ ధర్మం మాత్రం మీరు బాగా ఉండడం. మీ ధర్మము మీరు నిర్వర్తిస్తూ ఉన్నారా 100%. మనకి అవతల వ్యక్తికి చెప్పేందుకు అర్హత ఎప్పుడు వస్తుంది అని అంటే, గాంధీజీ ఫార్ములా. గాంధీజీని ఇదిగోండి మీరు చెప్తే మా అబ్బాయి చక్కెర తినడం మానేస్తాడు, తీపి తినడం మానేస్తాడు అని ఒక తల్లి కొడుకుకి తీసుకొచ్చి చెప్తే, అమ్మ ఒక 10 రోజులు ఆగి రండి అని చెప్పి, అప్పుడు 10 రోజులు ఆగి రమ్మని గాంధీజీ అంటారు. ఆ సంగతి మనకు తెలుసు. ఎందుకు అలా అన్నారు అని అంటే, ముందు నేను ఏదైతే చెప్తున్నానో అది నేను ఆచరిస్తున్నానా లేదా, మై డూయింగ్ దట్ ఆర్ నాట్, నేను హ్యాపీగా ఉన్నానా లేదా. చెప్పారు మనము మొన్నే అనుకున్నాము, హ్యాపీనెస్ ఈజ్ కంటేజియస్, పాజిటివిటీ ఈజ్ కంటేజియస్. మీరు పాజిటివ్ గా ఉండాలి అని అనుకున్నంత కాలం వాతావరణం, మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్ గానే ఉంటుంది. అలా కాకుండా పాజిటివ్ గా ఉన్నాను అని మీకు మీరు మాత్రమే అనుకుని అవతల వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో అవతల వాళ్ళకి చెప్పారు అని అనుకోండి, అది మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, ఇది నా ఇల్లు, నాలో కొత్తగా వచ్చి చేరింది, నాకు వచ్చి చెప్పేది ఏంటి అనేసి అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. మీరైనా రేపు అంతే అనుకుంటారు. సో మీ జీవన విధానము అవతల వాళ్ళకి నచ్చేలా మీరు ఉండాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి మారతారు. మీ జీవన విధానము అవతల వ్యక్తికి నచ్చేలా ఉండాలి అని అంటే, అది ఉద్దేశం మనది అది కాదు. మనకి ముందు మనకి నచ్చేలా ఉండాలి, మనం చేసుకోవాలి. మన జీవన విధానాన్ని, మన ప్రిన్సిపల్స్ ని ఎలా ఉంచుకోవాలి అని అంటే, వీ నీడ్ పీస్. మీరు ఎంత మంచిగా చూడండి, అవతల వాళ్ళు ముందు మిమ్మల్ని వాళ్ళ ఈగో, అవతల వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఈగో ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. మనకి బహుశా తెలియదు, మనం మాట్లాడేటప్పుడు మన ఈగో మనకి కనపడదు. అవతల వ్యక్తి ఈగో తగ్గేంత వరకు మిమ్మల్ని, మీరు మారినా, మీరు మంచిగా ఉన్నా అవతల వ్యక్తి మిమ్మల్ని సాధిస్తూనే ఉంటారు. అవతల వ్యక్తి ఎందుకు సాధిస్తారు అని అంటే, అది వాళ్ళ ఈగోని తగ్గించుకునే మార్గం. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ట్రూత్ ఆల్వేస్ ప్రివైల్స్. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే షల్ చేంజ్. ఖచ్చితంగా నిజం వైపు రావాల్సిందే, హ్యాపీనెస్ వైపు రావాల్సిందే. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంటే, మనము వేరే వాళ్ళకి చూపించాలనో లేకపోతే వేరే వాళ్ళని హిట్ చేయాలనో మనం సూటిపోటి మాటలు అనడం కానీ అలాంటివన్నీ మానేసి, మనం మనకి నిజంగా తృప్తిగా బతుకుతూ ఉంటే అవతల వాళ్ళు ఈ తృప్తిని చూసి, అరే ఇంత బాగుండాలి కదా, లైఫ్ అంటే ఇలా జీవించాలి కదా అని అనుకుని వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకునేలా మీరు జీవనాన్ని సాగించాలి మీ ఇంట్లో. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. ఇంట్లో వాళ్ళు అస్సలు వినరు. పెరటి చెట్టు, పెరటి తులసి వైద్యానికి పనికిరాదు. రైట్?
మనము ఈరోజు ఆ, శ్రీ గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఆ, మనం ఈరోజు టాపిక్ మాట్లాడేసిన తర్వాత మనం మాట్లాడదామా? వన్ మనకి మినిట్. ఓకే సార్, ఓకే సార్. రైట్. సో నేను ఈరోజు టాపిక్ అంటే ఈరోజు ఇంకొక టాపిక్ మాట్లాడాలి అని అనుకున్నాను. అది ఆ, చెప్తాను. ఆ తర్వాత మనకి మళ్ళీ డౌట్స్ ఉంటే కనుక చెప్తాను. ఈరోజు ఆ, ఏం చెప్పాలి అని అనుకున్నాను అని అంటే, అణువుగాని చోట అధికులమనరాదు. ఈ పద్యం ఎవరికైనా గుర్తుందండి? అణువుగాని చోట అధికులమనరాదు. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. నో సార్, గుర్తులేదు. ఎనీబడి? అణువుగాని అణువు చోట చెప్పండి చెప్పండి. అడుగు అంటే కాని మనకి చోట అధికులమనరాదు. చెప్పండి. మంజుల గారు చెప్పండి. ఉమా మహేష్ గారు సార్, చెప్పండి. అణువుగాని చోట అధికులమనరాదు. కొంచెం ముందుటెల్ల కొదవు కాదు, చీమ అద్దం కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్, థ్యాంక్స్ అండి. ఉమా మహేష్ గారు మీరు చెప్తున్నారా? సార్ ఇది అంటే మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు మనం కామ్ గా ఉండటం బెటర్ అని ఎంటైర్ మీనింగ్ వస్తుంది సార్. అవును, రైట్. దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎనీబడి? ఉమా మహేష్ గారు వండర్ఫుల్, థ్యాంక్ యూ. మంజుల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? కొండ అద్దంలో చిన్నగా కనబడుతుంది, అవును, అట్లాగనే మనము కూడా చిన్నగా ఉండడం బెటర్ అని. రైట్ ఎనీ రైట్. సిచ్యువేషన్ వీ షుడ్ నాట్ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, నేను గ్రేట్ అని ఫీల్ కావద్దు, చిన్నగానే ఫీల్ మనం కావాలి. గ్రేట్ అని మన వరకు ఫీల్ అవ్వచ్చు. కాకపోతే మనము వీ షుడ్ నాట్ ప్రొజెక్ట్. దేర్ సార్, ఈస్ నో. కొండ అద్దంలో చిన్నగా కనపడ్డా కూడా దాని సైజ్ తగ్గదు కదా సార్. అవును, రైట్, ఎగ్జాక్ట్లీ. కొండ అద్దం అందు చిన్నగా కనపడినా దాని విలువ ఎక్కడికి పోదు. కానీ మనము బహుశా ఇదిగో నాకు ఈ ఈ ఈ ప్లేస్ లో సునీల్ కుమార్ గారు మీరు ఏమైనా చెప్తున్నారా? లక్ష్మీ సత్య ఎస్ ప్రశాంత్ సార్. చెప్పండి. అంటే అనుగాని చోట మనం గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు. అక్కడ మనల్ని తగ్గించుకోవడం వల్ల మనకి ఎటువంటి లోపము ఉండదు. అంటే అద్దంలో పెద్ద కొండ చిన్నగా కనిపించినా దాని సైజు తగ్గదు, దాని విలువ తగ్గదు. అలాగే మనకి అక్కడ మనకి అనుకూలంగా లేనప్పుడు మనం అక్కడ తక్కువైనా కూడా మన విలువ తగ్గదు అనేసి. రైట్, దిస్ ఈజ్ ఆల్సో ఎ లైఫ్ లెసన్. మనకి మీరు చెప్తూ ఉన్నారు, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ లైఫ్ లెసన్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఇది ఎందుకు అనుకున్నానంటే, ఈ మధ్యన వచ్చిన రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ మీకు తెలిసి ఉంటుంది అబౌట్ an IAS officer or about an IAS probationer, about an trainee IAS officer. దాని గురించి చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయం అందరితోటి డిస్కస్ చేయాలి అనేసి అనిపించింది. అదే మీకు ఇప్పుడు చెప్పాను. మనకి కూడా ఇది వర్తిస్తుంది. ఈ సుమతి శతకాలు గాని, లేకపోతే వేమన శతకాలు గాని, లేకపోతే భర్తృహరి శతకాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి లైఫ్ లో ఉన్న వాల్యూ సిస్టమ్ తెలుపుతా ఉంటది. మన చిన్నప్పుడు ఇవన్నీ చదువుకున్నవే. ఇవన్నీ మనం ఇంకోసారి నెమరేసుకుంటున్నాం. ఏంటంటే మనం ఆ ప్రిన్సిపల్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటున్నామా లేదా అనేసి ఇంకొక మంచి సందర్భంలో మనము చూసుకుంటూ ఉన్నాము. దీని మూలాన మనకి మంచిదే గాని మనము బహుశా వీటి మూలన జరగబోయే తప్పిదాలను మనము ముందే అవాయిడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఒక పంచతంత్ర స్టోరీ కూడా ఉంది. అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఐఏఎస్ ప్రొబేషనర్. ఈరోజు మనం
ఒక 4-5 నిమిషాలు ఎక్కువ చెప్పాల్సి వస్తుందేమో, అయినా సరే చెప్తాను. నంబర్ 1 పంచతంత్ర స్టోరీ. ఇది ఏంటంటే, ఒక నక్క ఉంది. నక్క ఏం చేస్తుంది అంటే, తనకి చాలా రోజుల నుంచి ఆహారం దొరకదు. ఆహారం దొరకకపోతే బాగా బక్కచిక్కిపోయి ఉంటుంది. నక్క బక్కచిక్కిపోయి ఉండడం మూలాన ఏం చేస్తుంది, ఎక్కడో పులి తోలు కనపడితే పులి తోలుని కప్పుకుంటుంది. పులి తోలుని కప్పుకున్న తర్వాత ఆ నక్కని దూరం నుంచి చూసి అన్ని ప్రాణులు భయపడతా ఉంటాయి, అమ్మో పులి వచ్చింది అనేసి. దూరం నుంచి చూస్తున్నాయి కదా, అది నక్క పులి తోలు కప్పుకుంది అన్న సంగతి తెలియదు. కానీ దూరం నుంచి చూసి పులి తోలుని కప్పుకుందన్న ఉద్దేశంతో అన్ని దూరం దూరం జరుగుతాయి. ఈ నక్కకి నాకు అందరూ గౌరవిస్తున్నారు, నేను తెచ్చి పెట్టుకున్న పులితోలు మూలాన నాకు గౌరవం వస్తుంది అనే ఉద్దేశంతో అది గర్వంగా తిరుగుతూ ఉంటది, అటు ఇటు తిరుగుతూ ఉంటది. తనకి ఆహారం కూడా దొరుకుతుందో దొరకదో అది మనకు పక్కన పెట్టేస్తే. సో దీనికి, ఈ నక్కకి ఏంటంటే, ఈ గర్వం మూలాన, ఇదిగో నాకు అందరూ సలాములు వంగి వంగి సలాములు కొడుతున్నారు, ఈ గర్వం మూలాన వచ్చిన సంతోషము ఎక్కువైపోతుంది. ఈ గర్వం మూలాన వచ్చిన సంతోషంతో అది ఉన్న చోట ఉండకుండా అనువుగాని చోట నక్క ఏం చేస్తుందండి, సో అరుస్తుంది. నక్క ఆ అరుపుని ఏమంటారు, ఎవరైనా చెప్తారా? ఊళ్ళ సరే, పెట్టడం, ఊళ్ళ వేస్తుంది. నక్క ఊళ్ళ వేస్తుంది. సో నక్క ఊళ్ళ వేసిన తర్వాత అది నక్క అని ఊరికే తెలిసిపోతుంది. అది పులితోలు కప్పుకున్న నక్క అని అది తెలిస్తే చుట్టూ ఉన్న జంతువులన్నీ దాని మీదకి దాడి వచ్చేస్తాయి. సో దానికి బుద్ధి వచ్చేలాగా దాన్ని తంతాయి, తిడతాయి, కొడతాయి అట్లా అనమాట. సో మనకి అనువుగాని చోట అధికులం అనరాదు. మనకి యాక్చువల్లీ మనం ప్రతిసారి మనం ఇంత వాళ్ళము, నేను ఇంత వాడిని, నేను ఇంత దానిని, నేను ఈ కుటుంబం నుంచి వచ్చాను, లేకపోతే నేను ఈ సంస్థానం నుంచి వచ్చాను అనేసి మనము ఉన్న చోట లేని చోట ప్రతి చోట ప్రగల్భాలు పలకడానికి ట్రై చేస్తూ ఉంటాం చాలాసార్లు. నా ఆభిజాత్యం అని అంటారు తెలుగులో. ఆభిజాత్యం అంటే నేను పుట్టిన ప్లేస్, నేను పుట్టిన సంస్థానము, నేను పుట్టిన లీనియేజ్, నా జీన్స్, ఏమైనా నేను ఇంత వాడిని, నేను అంత దానిని అనేసి చెప్పుకుంటూ ఉంటాము. కానీ ప్రతిసారి మీరు అణిగి మణిగి ఉండడం మూలాన కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్లు, కొండ అద్దమందు కొంచెంగా కనిపించినా దాని యాక్చువల్ సైజు ఏమి పోవడంలా, తగ్గిపోవట్లే. కానీ మనం అనువుగాని చోట అధికులం అంటే అది ఏమైతుంది అని అంటే, మనం భంగపడవలసి వస్తుంది, మీరు పిలిచి తిట్టించుకుంటున్నట్లు అవుతుంది. ఇదే విషయాన్ని నేను మొన్న జరిగిన సందర్భం అని చెప్తున్నాను కదా, ఒక ఐఏఎస్ ప్రొబేషనర్ మహారాష్ట్రలో ఆవిడ సంగతి మీకు చెప్పాలి అని అనుకున్నాను. ఆ సంగతి ఎవరికి తెలుసండి? అందరూ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ఎవరైనా చెప్తారా? ఎనీబడి, వాట్స్ హ్యాపెనింగ్ టు ద ఐఏఎస్ ప్రొబేషనర్ whom we are speaking about? సర్టిఫికేట్ ఇష్యూ అనుకుంటా సార్. సర్టిఫికేట్ ఫేక్ డిగ్రీ, ఫేక్ సర్టిఫికేట్ అన్నట్టు అర్థమైంది. డిగ్రీ కాదు. ఐస్ ప్రాబ్లం అంటే దివ్యాంగుల సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ లో ఉంటది. రైట్. ఇంకా సో ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నేను చెప్పండి సార్. తల్లిదండ్రులు ఉన్నా కూడా లేరని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ప్రొబేషనరీ కింద వెళ్ళి కలెక్టర్ అన్నట్టుగా బిహేవ్ చేసి అందరి మీద అదాటీలు చేసి. రైట్.
తనకు ఇంకా ఎక్కువ అలవెన్స్ కావాలని ఇస్తుంది. ఓకే, ఎవరన్నా చెప్తారా అంటే యాక్చువల్ స్టోరీ? సరే, నేనే చెప్తాను, వినండి. వాట్ హ్యాస్ హ్యాపెండ్. మీరు బేసికల్లీ ఆ వ్యక్తి పేర్లు మనకి అవసరం లేదు, కానీ నేను ఒక్కసారి చెప్తాను. ఆ తర్వాత ఆవిడని ప్రొబేషనర్ అనేసి అని అంటాను. సో ఐఏఎస్ అని కూడా అనను. ఆవిడ ఐఏఎస్ పరీక్ష రాసిన ఒక అమ్మాయి పేరు పూజ. 2022 ఎగ్జామినేషన్ రాసి 2023 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్. అమ్మాయి పేరు పూజ. సో జస్ట్ అంతవరకు మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఇంకా వ్యక్తిగత వివరాల్లోకి మనం వెళ్ళనవసరం లేదు. పూర్తి పేరు ఇలాంటివన్నీ అవసరం లేదు కాబట్టి చెప్తాను. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ ద రియల్ స్టోరీ. అది మీకు చెప్తాను. 2023 బ్యాచ్ ఆఫీసరు జనరల్ గా ఈ ఆఫీసర్స్ కొత్తగా ఐఏఎస్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని అంటే 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో మొదటి 4 నెలలు ఎవరైనా ఐఏఎస్ పాస్ అయినప్పుడు మొదటి 4 నెలలు ఫౌండేషన్ కోర్స్ అనేసి ఒక కోర్స్ ఉంటుంది. ఫౌండేషన్ కోర్స్ అని అంటే ఆ సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చోట కలుసుకొని మొత్తం ఒక టీమ్ స్పిరిట్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కోర్స్ ఉంటుంది. దానిలో చదువు ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ భారతదేశం మొత్తంలోకెల్లా యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ లో పాస్ అయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 4 నెలలు ఫౌండేషన్ కోర్స్ లాంటి ఒక కోర్సుని చేస్తారు. దాంట్లో ఏం చేస్తారు అని అంటే ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రావచ్చు, ఇంకోళ్ళు తమిళనాడు నుంచి రావచ్చు, ఇంకోళ్ళు అండమాన్ నుంచి రావచ్చు, ఇంకోళ్ళు మేఘాలయ, మిజోరాం ఎక్కడి నుంచే రావచ్చు. ఒకళ్ళకి బ్యాక్గ్రౌండ్ చాలా హై బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, అంటే రిచెస్ట్ పర్సన్స్ అయి ఉండొచ్చు. ఒకళ్ళు చాలా కటిక పేదరికం నుంచి రావచ్చు, ఒకళ్ళు సిటీ నుంచి రావచ్చు, ఒకళ్ళు పల్లెటూరు నుంచి రావచ్చు, ఒకళ్ళు మీడియం టౌన్ నుంచి రావచ్చు. అంటే ఒకళ్ళు వేరే క్యాస్ట్ నుంచి రావచ్చు, ఒకళ్ళు వేరే రిలీజియన్ నుంచి రావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు సమానమే, అందరితో కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి ముందు ఒక టీమ్ స్పిరిట్ ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఫౌండేషన్ కోర్సు జరుగుతుంది. ఫౌండేషన్ కోర్స్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎనీ స్టడీస్, ఇట్ ఈస్ ఓన్లీ టు షెడ్ అవే. మనకి అంతకు ముందు కొంతమంది సిగ్గుగా మాట్లాడుతుండొచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, కొంతమంది చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుండొచ్చు, ఇంగ్లీష్ మాట్లాడుతుండొచ్చు, కొన్ని మంచి యూనివర్సిటీస్ లో చదువుతుండొచ్చు. వాళ్ళందరి మధ్యన ఒక కొహెషన్ రావాలని చెప్పి టీమ్ స్పిరిట్ తోటి ఉండాలి అని చెప్పి 4 నెలలు వివిధ రకాలైన టార్గెట్స్, గేమ్స్ ఆడిస్తూ ఉంటారు, వాళ్ళతోటి పని చేయిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని గ్రూప్ గా చేసి వాళ్ళకి ఇదిగో ఈ ఫలానా హిమాలయాల్లో ఈ కొండని ఎక్కేసి రండి అనేసి చెప్పేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఏదైతే అవసరమో అవన్నీ వెనకాల వెళ్తూ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఒక టీమ్ లాగా ఒక టాస్క్ ని కంప్లీట్ చేయాలన్నమాట. దాన్ని ఫౌండేషన్ కోర్స్ అని అంటారు. సో ఈ 10 మంది ఒక గ్రూప్, వారానికి ఈ 10 మందితోనే ఉంటారు. తర్వాత నెక్స్ట్ వారము మళ్ళీ ఈ గ్రూప్ తో ఉండరు. ఈ 10 మంది వేరే 10 మందితో, ప్రతి ఒక్కళ్ళు వేరే 10 మందితో ఉంటారు. అలా చాలా ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా సైంటిఫిక్ గా డిజైన్ చేయబడిన కోర్స్. ఆ ఫౌండేషన్ కోర్స్ ఎక్కడ జరుగుతుంది అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మసూరిలో జరుగుతుంది.
సో ఐఏఎస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ 4 నెలల తర్వాత వాళ్ళు అక్కడే మసూరిలోనే ఉండిపోతారు. మిగతా వాళ్ళు అంటే ఐపీఎస్ అయిన వాళ్ళు, ఐపీఎస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దే కమ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఉన్న వాళ్ళు దే గో టు సిమ్లాలో అకాడమీకి వెళ్తారు. ఈ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చిన వాళ్ళు నాగ్పూర్కి వెళ్తారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సర్వీస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ కోర్స్ కోసం వెళ్తా ఉంటారు. సో అందరికి అర్థమవుతుంది కదండి. ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్, రైట్? థ్యాంక్ యూ. సో ఈ ఫౌండేషన్ కోర్స్ తర్వాత చేసేదాన్ని ప్రొఫెషనల్ కోర్స్ అని అంటారు. ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఐఏఎస్ లో ఈ ఫలానా నేను చెప్పిన ఇందాక ప్రొబేషనర్ ఫౌండేషన్ కోర్స్ నుంచి ప్రొఫెషనల్ కోర్స్ వచ్చారు. ప్రొఫెషనల్ కోర్స్ లో భాగంగా ఏం చేస్తారు అని అంటే, అది నేను చెప్పాను కదా 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ లో ఆ ఫౌండేషన్ కోర్స్ అయిన తర్వాత 2 నెలలు, మొదటి 2 నెలలు అలా ఎల్బిఎస్ ఎన్ఏఏలోనే ఉండిపోతారు. ఆ 2 నెలలు కూడా అన్ని పుస్తకాలు చదివి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొత్త కోర్స్ ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఎదురయ్యే ఛాలెంజెస్ అంటే అంతకు ముందు కలెక్టర్లుగా ఉన్న వాళ్ళతోటి లెక్చర్స్ చెప్పిస్తారు. ఆర్ఎల్స్ అకాడమీకి ప్రతిరోజు ఏదో ఒక విఐపి వస్తారు. ఒక రోజు ప్రెసిడెంట్ వస్తారు, ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఒక రోజు మినిస్టర్స్ వస్తారు, ఒక రోజు జడ్జెస్ వస్తారు, సినిమా యాక్టర్స్ వస్తారు. ఫీల్డ్ 1, 2, 3 అని రంగాలు లేకుండా అన్ని రంగాల్లో ప్రముఖులందరినీ పిలిపించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ అని అంటే వాళ్ళతో ఇంటరాక్షన్, రోజు మొత్తం వాళ్ళతో ఇంటరాక్షన్. ఆ తర్వాత ఒక 2 నెలలు భారతదేశం మొత్తం చెప్తారు. భారతదేశంలో డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఏంటి, ఇండియన్ ఆర్మీ అటాచ్మెంట్, నేవీ ఏమంటారండి, భారత దర్శన్ భారత్ వివిధ దర్శన్. స్టేట్లకి బ్యాచెస్ వెళ్ళి 1 మంత్ అట్లా 4-5 స్టేట్స్ తిరిగి వస్తారు. అంటే రైట్ అనలైజ్ చేస్తారు నాగరికత కానీ అక్కడ పరిస్థితులను కానీ. రైట్. సో ఇవన్నీ భారతదేశం మొత్తం తిప్పుతారు, అన్ని స్టేట్స్ తిప్పుతారు. సో 2 మంత్స్. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 అని అంటారు. ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 వచ్చేసరికి వాళ్ళు ఒక కలెక్టర్ దగ్గర అటాచ్మెంట్ చేస్తారు. కలెక్టర్ దగ్గర అటాచ్మెంట్ చేయడం అని అంటే, కలెక్టర్ వాళ్ళు ఏ స్టేట్ లో అయితే అలాట్ చేయబడి ఉంటారో ఆ స్టేట్ కి సంబంధించిన బాగా పనిచేస్తున్న కలెక్టర్ దగ్గరికి కొత్తగా నియమింపబడిన ఐఏఎస్ ప్రొబేషనర్ ని అటాచ్ చేస్తారు. అంటే తను ఎలా వర్క్ చేస్తున్నాడో చూసి నేర్చుకోమని. సపరేట్ గా సిలబస్ అంటూ ఏమి ఉండదు. 1 సంవత్సరం పాటు కలెక్టర్ దగ్గర పని చేయాలి. ఎలా అయితే లాయర్లు సీనియర్ లాయర్ దగ్గర పనిచేసి నేర్చుకుంటారో, ఇది కలెక్టర్ దగ్గర పని చేసి నేర్చుకుంటూ ఉంటారు. అది గవర్నమెంట్ అన్ని దానికి సంబంధించినవన్నీ వాళ్ళకి చెప్తా ఉంటది ఎప్పటికప్పుడు. ఈ వారము ఈ ప్రొబేషనర్ తో ఈ పని చేయించాలి, ఈ వారం ఈ పని చేయించాలి అనేసి. కలెక్టర్ అఫ్ కోర్స్ నేను కూడా నా దగ్గర కూడా ఒక ప్రొబేషనర్ వచ్చారు, నేను ట్రైన్ చేశాను. లిటరల్లీ ఆ ప్రొబేషనర్ ని నాతో పాటే పెట్టుకుంటాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాను, నా కార్లో కూర్చోబెట్టుకుంటాను. నా ఆఫీస్లో ఎప్పుడైనా ఏ టైంలో అయినా రావచ్చు. ఏదైనా తర్వాత ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారు. సో ఈ ప్రొబేషనర్ కి ఆ స్టేజ్ లో ఉన్నారు మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రొబేషనర్. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసింది అని అంటే, ఆ ప్రొబేషనర్ గా ఉన్న వ్యక్తి ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఎ సపరేట్ రూమ్, ఎ సపరేట్ వెహికల్, ఎ సపరేట్ ఆఫీస్ స్పేస్, ఎ సపరేట్ లెటర్ హెడ్ ఆర్ ఎ సపరేట్ విజిటింగ్ కార్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకి ఐడెంటిటీ అంటూ ఇంకా ఏర్పడాల, ఇంకా నేర్చుకోవాలి. జస్ట్ ఇప్పటి వరకు ఐఏఎస్ ఎగ్జామ్ మాత్రమే పాస్ అయ్యారు, ఆ తర్వాత ఫౌండేషన్ కోర్స్ చేశారు, ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 1 చేశారు. దాంట్లో భాగంగా మీరు కొంతమంది వ్యక్తులతోటి విఐపీస్ తో మాట్లాడగలిగారు. ఆ తర్వాత యాక్చువల్లీ జాబ్ నేర్చుకోవాల్సింది కలెక్టర్ దగ్గర ఉండి 1 సంవత్సరం నేర్చుకోవాలి. సో ఇప్పుడు
ఈ ఈ ఈ వ్యక్తి మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో ఆవిడ వివాదాల్లోకి వెళ్ళింది. మనము అనుకున్నాము అణువుగాని చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు. ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. షీ హ్యావ్ టు ఆర్ దట్ పర్సన్ ఈజ్ about to get all those facilities which she was demanding, and unfortunately తనకి ఏమైంది అని అంటే ఫైనల్ గా వచ్చేసి it was found that she has fraudulently used the facilities, used the number of attempts, and has faked the system. ఎందుకు ఇదంతా ఆవిడని సర్వీస్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు అని అంటే ఒకటే ఒక రీజన్, అణువుగాని చోట అధికులము అని అనుకున్నది. తనకొచ్చిన ఎన్నో ఏళ్ళు అంటే నేను జన్మలు అని ఎప్పుడు జనరల్ గా అనను, కానీ ఇప్పుడు అంటున్నాను, ఎన్నో జన్మల తపస్సు ఉంటే గాని ఇట్లాంటి పొజిషన్ రాదు అని అనుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. సో చూడండి, తను అహంకారం మూలాన, అణువుగాని చోట అధికులము అని అనడం మూలాన తన చేతిలో ఉన్న ఎంతో మందికి ఎన్నో వందల గంటలు తపస్సు చేసిన రాని ఒక అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లు అయ్యింది. అహంకారం మూలాన, అణువుగాని చోట అధికులము అని చెప్పడం మూలాన. సో దీని మూలాన మనము ఒక ఆపర్చునిటీ లూజ్ అయ్యారు. సో డీటెయిల్డ్ గా ఏమైంది అనేది మీరు పేపర్లు చూస్తే, నేను ఇప్పుడు చెప్పాను, మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, పేపర్లు చూస్తే తెలుస్తుంది, లేకపోతే యూట్యూబ్ స్టోరీస్ చూస్తే తెలుస్తుంది. అవసరం అయితే మనము మళ్ళీ రేపొద్దున ఇప్పుడు మనము ఎవరి గురించి మన క్లాసులో ఎవరి గురించి మనము నెగిటివ్ గా మాట్లాడుకోకూడదు. నెగిటివ్ గా మాట్లాడుకోవడం మన ఉద్దేశం కాదు. కాకపోతే లోకం తీరు ఇట్లా ఉంది అని తెలుసుకొని మనం ఆ తప్పులు చేయకూడదు అనే ఉద్దేశంతో కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంలో తప్పేమి లేదు. కాబట్టి అవసరమైతే రేపు పొద్దున ఆ విషయం గురించి చర్చిద్దాము. బహుశా ఇది సరిగ్గా న్యూస్ ఫాలో అవని వాళ్ళకి ఇది మొత్తము నేను చెప్పిందంతా బ్లాక్ అండ్ వైట్ లాగా కాకుండా ఏదో కలగాపులగం లాగా ఉంటుండొచ్చు. అది నేను క్లియర్ చేస్తాను, రేపొద్దున క్లియర్ గా స్టోరీ చెప్తాను. కాకపోతే అవకాశం ఉన్న వాళ్ళు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీని మూలాన మనం ఏంటి అని అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే మనము లెసన్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న లెసన్స్ నే మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలనే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాము. దాని నుంచి ఓకే సరిగ్గా అప్పుడు దాన్ని వంట పట్టించుకోకపోతే ఇప్పుడు వంట పట్టించుకుందాము. మన ఉద్దేశం ఖచ్చితంగా ఎవరినో తక్కువ చేయడం కాదు, మనం మంచిగా ఉండడానికి ఎదురుగా మనకు ఉన్న ఎగ్జాంపుల్స్ ని చూసి నేర్చుకోవాలి అనేది మాత్రమే మన ఉద్దేశం. కాబట్టి అంతవరకు మాత్రమే వెళ్దాము. ఎవరిని జడ్జి చేయడం మన ఉద్దేశం కాదు. రైట్? సో వి విల్ స్టాప్ ఫర్ ద డే. మనం అనుకున్నట్లుగానే 3-4 నిమిషాలు ఎక్కువైంది. వి విల్ స్టాప్ ఫర్ ద డే అండ్ విల్ రెజ్యూమ్ టుమారో ఈ టాపిక్, అణువుగాని చోట అధికులమనరాదు. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.